అయితే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు పిల్లలు, మనవరాళ్ళు ఈ 3 జనరేషన్‌ల గురించి మనం మాట్లాడుతున్నాం గదా! ఈ సినిమాలో. కరెక్ట్. అయితే మరిప్పుడు మీ పాపతో మీకు ఆల్రెడీ ఒక ట్రావెలింగ్ అనేది ఉంటది గదా! మీ రియల్ లైఫ్‌లో. సో, ఎప్పుడన్నా ఈ కైండ్ ఆఫ్ మీరు చేస్తున్న ఈ సినిమాలో చేస్తున్న ఏమన్నా మీ రియల్ లైఫ్ ఎప్పుడైనా కనెక్ట్ అయినట్టు అనిపించినియా? ఓహ్! ఎనీ 100% పాయింట్? అండి. యాహ్! 100%. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్. ఒక్కతిని పెంచాను యెస్. తన్ని. చాలా కాన్షియస్‌గా పెంచాను. హ్మ్. అంటే అన్నీ కరెక్ట్‌గానే చేశాను, తప్పులే చేయలేదు యాస్ ఎ పేరెంట్‌గా నేను అనలేను. ఎవ్వరు అనలేరు. యెస్. కానీ ఇవాళ మేమిద్దరం యాస్ మదర్ అండ్ డాటర్ ఉన్న పొజిషన్‌లో చూస్తే ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా, ఎన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినా, ఎన్ని గొడవలు పడినా కూడా నెక్స్ట్ సెకండ్ కూర్చొని ఐయామ్ సారీ నాన్న ఇలాగ అన్నాను. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ అని నేను అంటే, లేదమ్మా ఐయామ్ సారీ నేను అలా అనకుండా ఉండాల్సిందని తను నెక్స్ట్ సెకండ్ కూర్చొని యునో ఒక హగ్ ఇచ్చుకొని, ఒక ఐస్ క్రీమ్ తిని, లేకపోతే ఏదో ఒకటి చేసి ఒకళ్ళకి ఒక చిన్న ఏదైనా హెల్ప్ చేసి పెట్టి వీఆర్ బ్యాక్ టు నార్మల్. యెస్. లైఫ్‌లో చాలా చూసిన తర్వాత ప్రపంచంలో చాలా ప్రొఫెషనల్‌గా అయినా, పర్సనల్‌గా అయినా, ఫ్రెండ్స్ అయినా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఎంత అలాగ ఫ్లాష్‌లో వచ్చేస్తాయన్నది మనకు అందరికీ తెలుస్తుంది. యెస్. దానివల్ల ఎంత హర్ట్ ఫీలింగ్స్, ఎన్ని రిలేషన్‌షిప్స్ బ్రేకప్, ఎంత ఎమోషనల్ డ్యామేజ్ అన్నది మనం అందరం అనుభవించాం. యంగ్‌స్టర్స్ అయిన మీరే ఎంతో చూసారు ఈ యెస్. ఏజ్‌లో. యెస్. సో ఫస్ట్ థింగ్ ఐ లెర్న్డ్ వాస్ డోంట్ లెట్ దట్ పాస్. యెస్ మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పిందే యాక్చువల్‌గా ఈ సినిమాకి పాయింట్. ఇప్పుడు మీరన్నారు చూసారా? అయిపోయిన తర్వాత కూర్చొని హగ్గిచ్చుకుని అన్నారు. ఈ రోజుల్లో అది ఉండట్లేదు. బయటికెళ్ళి ఐ యామ్ సారీ అని మెసేజ్ వస్తది గానీ, కూర్చొని హగ్గిచ్చుకొని, మళ్ళీ ఒకళ్ళు తినిపించుకొని అప్పుడు కూడా ఎస్ఎంఎస్ పెట్టాల్సి వస్తుంది. అదే అండి. సరే ఒక చిన్న మెసేజే వస్తది అప్పుడు కూడా. మరి ఇవి ఎంత మోడర్న్ అయ్యాం మనం నాకు తెలియదు కానీ యాహ్! ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటే ఆఫీస్లో నేను ఏదైనా న్యూస్ ఏదైనా లేకపోతే మన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తుంటే నాకు ఫోన్ వస్తుంది. తీసి చూస్తే మా ఆవిడ వంటింట్లోంచి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తారా అని. అలా అంత స్టేజ్కి మారిపోయాం మనం. వీ హ్యావ్ చేంజ్డ్ సో మచ్. యెస్. యెస్. మారిపోయినట్టయితే ఈ రిలేషన్షిప్ తను ఇంతసేపు చెప్పిన దాంట్లో ఉన్న ఆ అటాచ్మెంట్ పోతాను, పోతుంది సార్. అదే సార్. అనుబంధాలు పోతున్నాయి, యాహ్! ఇది పోతున్నాయి. ఇప్పుడు ఒక హగ్ ఇచ్చుకునేది అనే పాయింట్ చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఆ ఫిజికల్ టచ్ అనేది ఫిజికల్ టచ్ అనేది అసలు మనం చిన్నప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్కి ముఖ్యంగా ఇవాళ తారక్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఆ అటాచ్మెంట్స్ పోయినాయి మనకి. ఇప్పుడు తను ఒక ఫ్లోలో లెగిసి ఒకసారి పట్టుకున్నాను. ఏమండి చిన్నప్పుడు ఒక ఒక బేబీ ఎవరు ఎత్తుకున్న ఏడు పాపంది తల్లి ముట్టుకోగానే ఏడు పాపుతుంది. దట్ ఈస్ ద టచ్ ఆఫ్ మదర్. యెస్. తల్లి స్పర్శ. అవును సార్. ఎమోషన్ అంత మంచి ఎమోషన్స్ నుంచి మనం మిస్ అవుతూ వస్తున్నామని ఇలాంటి వాటి ద్వారా చెప్పగలగటం నిజంగా అదృష్టం. యెస్. యెస్. ఏది మనం ఈ సబ్జెక్ట్లో Yes, ఏదైతే మనం ఎంత మోడర్న్గా మనం మాట్లాడుకుంటున్నాం, హ్యాష్ ట్యాగ్ దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నాం, మనం వాటిల్లో మనం ఎమోషన్స్ మాట్లాడుతున్నాం. అదృష్టం తారక్ ఈ సినిమాలో ఈ సబ్జెక్ట్లో ఆ అటాచ్మెంట్స్